ఛానల్ K Knowledge, G gives, V victory, KGV ఎడ్యుకేషనల్ ఛానల్ ఫర్ సక్సెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. హాయ్ గైస్, అవర్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏప్రిల్ 18వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. మొదటి ప్రశ్న, గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ రిపోర్ట్ ప్రకారం భారతదేశం ఎంత మేర చెట్లను కోల్పోయింది? గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ రిపోర్ట్ ప్రకారం భారతదేశం ఎంత మేర చెట్లను కోల్పోయింది? ఆన్సర్ 2.33 మిలియన్ హెక్టార్ల చెట్లను కోల్పోయింది. వివరణ, 2000 నుంచి 2023 సంవత్సరాల మధ్య భారత్లో 6% వృక్షాలు తగ్గాయి. అదేవిధంగా ప్రపంచ అటవీ దినోత్సవంను మార్చి 21వ తేదీన మనం జరుపుకుంటాం. రెండవ ప్రశ్న, స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SIDBI యొక్క CMDగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మనోజ్ మిట్టల్. మూడవ ప్రశ్న, కువైట్ దేశ ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సబా. నాలుగవ ప్రశ్న, IMF 2024 ప్రకారం ప్రస్తుతం మన దేశం యొక్క వృద్ధి రేటును ఎంత శాతం అని అంచనా వేసింది? IMF 2024 ప్రస్తుతం మన దేశ వృద్ధి రేటును ఎంత శాతం అని అంచనా వేసింది? 6.8%. ఐదవ ప్రశ్న, న్యూస్ వీక్ మ్యాగజైన్లో ఇటీవల మన దేశానికి చెందిన ఎవరి ముఖ చిత్రాన్ని కవర్ పేజీగా ముద్రించారు? న్యూస్ వీక్ మ్యాగజైన్లో ఇటీవల మన దేశానికి చెందిన ఎవరి చిత్రాన్ని కవర్ పేజీలో ముద్రించారు? ఆన్సర్ శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్రం. నెక్స్ట్, దీని నోట్ ఏంటంటే, ఇందిరాగాంధీ తర్వాత న్యూస్ వీక్ కవర్ పేజీపై కనిపించిన ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారు రికార్డు పొందారు. అలాగే 1966 ఏప్రిల్లో ఇందిరాగాంధీ గారు చిత్రం న్యూస్ వీక్ మ్యాగజైన్లో ప్రచురించబడింది. ఆరవ ప్రశ్న, ఇటీవల 93 రకాల నూతన ఉల్లి వంగడాలను ఏ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఇటీవల 93 రకాల నూతన ఉల్లి వంగడాలను ఏ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఆన్సర్ కాన్పూర్లోని చంద్రశేఖర్ ఆజాద్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాన్పూర్లోని చంద్రశేఖర్ ఆజాద్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఏడవ ప్రశ్న, ఇటీవల ఏ సంస్థ వారు రాకెట్ ఇంజిన్ కోసం తేలికపాటి కార్బన్ నాజిల్ను అభివృద్ధి చేశారు? ఇటీవల ఏ సంస్థ వారు రాకెట్ ఇంజిన్ కోసం తేలికపాటి కార్బన్ నాజిల్ను అభివృద్ధి చేశారు? ఆన్సర్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఇది తిరువనంతపురం, కేరళలో ఉంది. ఎనిమిదవ ప్రశ్న, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారు సెమీ కండక్టర్ల, క్వాంటమ్ టెక్నాలజీలు, డ్రోన్ల కోసం పరిశోధన మరియు సాంకేతికత ఉత్పత్తి అభివృద్ధిలో సహకారం కోసం ఏ IITతో ఒప్పందం చేసుకున్నారు? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారు సెమీ కండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీలు, డ్రోన్ల కోసం పరిశోధన మరియు సాంకేతికత ఉత్పత్తి అభివృద్ధిలో సహకారం కోసం ఏ IITతో ఒప్పందం చేసుకున్నారు? ఆన్సర్ IIT మండి, HP. తొమ్మిదవ ప్రశ్న, ఏ సంవత్సరం నాటికి మన దేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఫెయిల్యూర్స్ లేని ప్రయోగాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది? ఏ సంవత్సరం నాటికి మన దేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఫెయిల్యూర్స్ లేని ప్రయోగాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది? ఆన్సర్ 2030 నాటికి ఫెయిల్యూర్స్ లేని ప్రయోగాల లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఇస్రో యొక్క చైర్మన్ S. స్వామినాథన్ గారు. 10వ ప్రశ్న,
ఇటీవల మరణించిన కేజీ జయన్, ఈయన పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఈయన ఏ రంగంలో ప్రసిద్ధులు? ఇటీవల మరణించినటువంటి కేజీ జయన్ పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన ఈయన ఏ రంగంలో ప్రసిద్ధులు? ఆన్సర్, ఈయన కర్ణాటక సంగీత విద్వాంసులు. 11వ ప్రశ్న, భారత్ పురావస్తు శాఖ విలేజ్ టు విలేజ్ ప్రాజెక్ట్ క్రింద గత 9 సంవత్సరాల్లో ఎన్ని వారసత్వ ప్రదేశాలను వెలికితీసింది? భారత్ పురావస్తు శాఖ విలేజ్ టు విలేజ్ ప్రాజెక్ట్ కింద గత 9 సంవత్సరాల్లో ఎన్ని వారసత్వ ప్రదేశాలను వెలికితీసింది? ఆన్సర్, 3100 ప్రదేశాలు. 12వ ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన ఎంఎస్సి ఏరిస్ వాణిజ్య నౌక గురించి తెలపండి. ఇటీవల వార్తల్లో నిలిచిన ఎంఎస్సి ఏరిస్ వాణిజ్య నౌక గురించి తెలపండి. ఆన్సర్, ఈ నౌక ఇజ్రాయిల్ దేశానికి చెందిన ఒక బిలియనీర్ది. ఈ నౌకను హర్ముజ్ జలసంధిలో హైజాక్ చేసి ఇరాన్ స్వాధీనం చేసుకుంది. ఈ నౌకలో 17 మంది భారతీయులు ఉన్నట్లుగా అధికార వర్గాల సమాచారం. 13వ ప్రశ్న, పారిస్ ఒలింపిక్స్ 2024 యొక్క జ్యోతిని ఇటీవల ఎవరు వెలిగించారు? పారిస్ ఒలింపిక్స్ 2024 యొక్క జ్యోతిని ఇటీవల ఎవరు వెలిగించారు? ఆన్సర్, మేరీ మినా. ఈవిడ గ్రీస్ దేశానికి చెందినటువంటి గ్రీకు నటి. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ అనేవి జూలై 26 నుండి ఆగస్ట్ 11 వరకు కూడా జరగనున్నాయి. ఓకే గైస్, ఈరోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. మా వీడియోస్ అన్నీ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. కాంపిటేటివ్లో ముందు ఉండడానికి ఒక అవకాశం దొరుకుతుంది. కనుక ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే అన్ని వీడియోస్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మా ఛానల్ని, అవర్ ఛానల్ కేజీవీ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.